నమస్కారం. నేను మీ కన్య హరిషను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. మేము ముందుకు వస్తున్నాను. నేను ఎందుకు వస్తున్నానంటే మీ సమస్యల మీద నేను పోరాడడానికి వస్తున్నాను. మన 30 వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఎంతవరకు చెప్పినా కూడా ఎవరు నిర్వర్తించలేదు. డ్రైనేజ్ సమస్య అయినా, ఇంకా మనకు బోర్ల సమస్య అయినా, పింఛను, ఇండ్లు, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందరు చాలా చెప్పారు కూడా. ఆ సమస్యలు నెరవేరలేదు. మేము కూడా చాలాసార్లు డ్రైనేజ్ సమస్య మీద ఈ కలెక్టర్కి పిటిషన్ ఇచ్చాము. అది కూడా ఇంతవరకు కూడా దానికి ముందుకు రాలేదు. అసలు ఎందుకోసం రావట్లేదు, ఎందుకోసం చేయడం లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. మేమేమనుకున్నామంటే ఈ సమస్యలు మనం ఒక దగ్గర తీసుకెళ్ళినప్పుడు మనం నిర్వర్తిస్తలేదు కాబట్టి మనం కూడా ఒక పార్టీలో ఒక అభ్యర్థిగా ఉన్నాం కాబట్టి ఒక బాధ్యత ఉంది మన జిల్లా కార్యదర్శి పదవిగా. దానికోసం మనమే 30 వార్డుల పోటీ ఇస్తే మన పనులు మనం చేసుకోవచ్చు. మనకి మన సమస్యలు ఉన్నా, ప్రజలకి మన సమస్యలు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను 30 వార్డుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నారు? మనం భయపడిన కొద్దీ భయపడుతూనే ఉంటారు. ముందుకు రండి, ఒక్కసారి ముందుకు వచ్చి మాట్లాడండి. ఎవ్వరు కూడా మన నోరు ఎత్తనంత వరకు ఎవరైనా భయపడతారు. మన నోరు ఎత్తి మాట్లాడినామంటే ఎవరు కూడా భయపెట్టరు. మీ ముందు నేను ఉన్నానని చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఒక్కసారి అర్థం చేసుకొని కమలం పైన ఓటేయండి. ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాను. చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు భయపడద్దు అస్సలే. మా బీజేపీ భారతీయ జనతా పార్టీ దేనికి భయపడదు. చాలా ధైర్యంగా ఉంటాం. మాకు బండి సంజయ్ అండగా ఉన్నాడు. ఏ నిధులైనా తీసుకొచ్చే ఇంత సత్తా మాకుంది. మన 30 వార్డు అభివృద్ధి అనేది మేము చూపిస్తాము. ఒక్కసారి గెలిపించి చూడండి. మీరు ఒక్కసారి మాత్రం వాళ్ళ ప్రభోలకులోని లొంగితే మాత్రం మనం మళ్ళోసారి వాళ్ళ చేతిలో పడతాము. మన పైన చాలా బురద చల్లుతున్నారు. అవి ఏమి నమ్మకండి, అవన్నీ ఆరోపణలు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ళ జీవితం ఇది. ఒక్కసారి మీరు ఎవరికైనా ఓటేస్తే మాత్రం ఆలోచించేయండి. ఎందుకంటే ఎవరికి ఓటేస్తే మన ప్రజల సమస్య నెరవేరుతాయి, మన అభివృద్ధి జరుగుతుందో వారికే వేయండి. మళ్ళా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకండి. ఒక్కసారి మనం వాళ్ళ చేతిలో బానిసల కిందనే అవుతాం తప్ప మళ్ళీ మన స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది ఉండదు. ఒక్కసారి ఆలోచించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలి. మన గెలిపే వాళ్ళకి ఓటమి కావాలి. మన వాళ్ళ అహంకారాన్ని మనం ఎట్లయినా దించాలని నేను కోరుకుంటున్నాను. Yeah.